బొంబాయి చట్నీ చేయాలంటే బఠానీలు బంగాళదుంపలు వేస్తేనే బొంబాయి చట్నీ బాగుంటుంది అంటారు. కానీ అది లేకుండా కూడాను టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. యాజ్ టీస్ నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, సూపర్గా ఉంటుంది బొంబాయి చట్నీ. ముందైతే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను కదా, అది ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత టమోటా కూడా వేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేయండి. ఆ తర్వాత మనకి ఎంత చిక్కదనం కావాలో అంత నీళ్ళు వేయండి. నీళ్ళు వేసిన తర్వాత శనగపిండి కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నేను ఒక 3 స్పూన్లు శనగపిండి అయితే కలిపి పక్కన పెట్టాను. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోని ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసి బాగా కలిపేసి మనం ముద్దైపోతూ ఉంటుంది కదా, అప్పుడు మనం కొంచెం నీళ్ళు అనేది వేసుకొని ఎంత మనకు చిక్కదనం కావాలో చూసుకొని కనీసం ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకున్నాం అనుకోండి, బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది. ఈ పిండి అనేది బాగా ఉడికితేనే రుచి అనేది చాలా బాగుంటుంది. బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. అట్లతో అనేది బొంబాయి చట్నీ ఈరోజు మా డిన్నర్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.